ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు జూలై 19 నుంచి జూలై 25 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మనకి ఈ 19 నుంచి 25 లోపల ముఖ్యమైనటువంటి పండుగలు చూసినట్లయితే 25వ తారీఖు తొలి ఏకాదశి అవుతోంది. శయన ఏకాదశి అంటారు. ఆ రోజు చాతుర్మాస్య ప్రారంభం. ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు. మనకి కార్తీక మాసంలో ఈ వ్రతం పరిపూర్ణమవుతుంది. 4 మాసాలు పూర్తవుతాయి. ఆషాఢం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వీజం, ఆశ్వీజం నుంచి కార్తీకం. ఈ 4 మాసాలు అయ్యేటప్పటికీ చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి మాసములట. ఈ చాతుర్మాస్య దీక్ష వహించేవారు ప్రాతకాలంలో స్నానం చేసి ఒక గదిలో స్వామికి మండపం ఏర్పరిచి విష్ణుమూర్తిని పెట్టుకుని అఖండ దీపారాధన 4 నెలలు పెట్టుకుంటారు. ఉదయం షోడశోపచారాల చేత పూజ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరిస్తూ కిందే పడుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాయంకాలం వేళ ఏకభుక్తం ఒకేసారి రోజు ఆహారాన్ని స్వీకరిస్తూ సాయంకాలం వేళ కూడా స్వామివారికి షోడశోపచారాల చేత పూజ చేసి ఒక దీక్ష వహిస్తారు. ఇది చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసాలు ఆ స్వామినే ధ్యానం చేస్తూ ఉండాలట. ఇది అయితే ఈ వారం మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, వృషభ రాశిలో కుజుడు, రవి, గురులేమో కర్కాటక రాశిలో, మిథున రాశిలో బుధుడు, శుక్రుడు, కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మకర రాశి, ఈ మకర రాశి వారికి మాత్రం చాలా ప్రోత్సాహకరంగా. సప్తమంలో గురుడు, తృతీయంలో శని, చాలా యోగం. ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు, డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ వాక్కి అంత వాల్యూ ఉంటుంది. మీరు మాట చెప్తే చాలు ఆ పని అవుతుంది. బంధుమిత్రులు కూడా మిమ్మల్ని పొగుడుతారు. ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అత్యద్భుతంగా యోగిస్తాయి. నిదానం అవసరం, శ్రద్ధ అవసరం. వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండడానికి అవకాశం ఉన్నది. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం. వారాంతం శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొనడం. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క మకర రాశి వారికి గతం కంటే ఈ వారం 4 వారాల కంటే ఈ వారం అనుకూలమైన వాతావరణం ఉన్నది. విద్యార్థులు దూసుకుని వెళ్ళండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు పుచ్చుకుంటారు, ముందుకు వెళ్ళవచ్చు. వృత్తుల వారు కూడా వృత్తిపరమైన డెవలప్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారపరంగా పెట్టుబడులకు కానీ, ఆలోచనలకు కానీ, నూతనమైన వ్యాపార ప్రయత్నాలు కానీ అనుకూలించేటువంటి వాతావరణం ఉన్నది. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి గతం కంటే ఇప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి రోజులు మాత్రం ఉన్నాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికీ 6వ స్థానంలో ఉన్నాడు బుధుడు. విష్ణుమూర్తిని పూజించండి. విష్ణు సహస్రం వినండి. ప్రతిరోజు అవకాశం ఉంటే చిన్న పనులు మీరు చేస్తూ, అంటే విష్ణు సహస్రం వింటూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు మీరు పొందగలరు.